వెల్కమ్ టు దేవసేన అభిరుచులండి. ఈరోజు మనము వంకాయ ఆలు టమాటా చేసుకుందామండి. వంకాయ ఎన్ని రకాలు చేసుకున్నా కానీ వద్దండి, అన్ని రకాల కూరలు చేసుకోవచ్చు. దీనికి ముందుగా మనము వంకాయలు, ఆలుగడ్డలు, ఆనియన్, టమాటా ఇవన్నీ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలండి. ముక్కలు చేసుకొని కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం కుక్కర్ పెట్టేసి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర పోపుకి ఈ రెండు వేసుకుంటున్నాము. ప్రతి దాంట్లో కూడా ఈ రెండే వేస్తాము. ఇప్పుడు కూడా ఆవాలు, జీలకర్ర వేసుకున్నాము. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుంటున్నామండి. ఈ ఆనియన్ కొంచెం కలర్ రావాలి, కొంచెం వేపుకోవాలండి. కొంచెం వేపేసుకుంటే అంత ఎర్రగా రావాల్సిన అవసరం ఏం లేదండి. కొంచెం వేగితే చాలు, ఎందుకంటే కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి కర్రీలో ఉడుకుతుంది కాబట్టి కొంచెం వేగితే చాలండి. ఇప్పుడు మనం ముందుగా సాల్ట్ వేసేసుకున్నాము. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేస్తే ఆనియన్ త్వరగా వేగిపోతుంది. ఇప్పుడు పసుపు 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాము. కొంచెం 1/4 టీ స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నామండి. మేము 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాం కాబట్టి 1/2 కేజీ వంకాయలకి సరిపడినంత వేస్తున్నానండి. మీరు ఎక్కువ వంకాయలు తీసుకుంటే ఎక్కువ వేసుకోండి. టమాటాలు ఒక 4-5 టమాటాలండి. చిన్నగా ఉంటే ఒక 5-6 వేసుకోండి, పెద్దగా ఉంటే ఒక 4 వేసుకుంటే సరిపోతుంది. టమాటాలు కూడా బాగా వేగాలండి. ఇవి కొంచెం వేగే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకోవాలండి. కారం, కరివేపాకు వేసుకుందాము. ముందు కరివేపాకు కూడా కొంచెం వేపుకుందాము. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. ఈ కారం కూడా వేసిన తర్వాత కొంచెం వేగాలి కాబట్టి కారం వేసేద్దాము. 1 స్పూన్ నిండా కారం వేసుకోవాలండి. 1/2 కేజీ వంకాయలే కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని కొంచెం వేపుకుందామండి. ఒక్కొక్కటి వేసుకుంటూ వేపుకుంటూ ఉండాలండి, లేకుంటే అడిగంటేస్తాయి. ఇప్పుడు కారం కూడా వేపేసాం కాబట్టి మనము సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు సాల్ట్ వాటర్లో మాత్రమే వేసుకోవాలండి. వంకాయల్ని సాల్ట్ వేయకుండా వేస్తే వంకాయ అనేది కర్రెక్కిపోతుంది. సాల్ట్ వాటర్లో వేసుకొని మనం కర్రీలో వేసేంత వరకు వాటర్లోనే ఉండాలి. వంకాయ కానీ ఆలుగడ్డ కానీ బయట పెట్టామంటే బ్లాక్ అయిపోతాయి. కాబట్టి ఎప్పుడు వాటర్లోనే ఉండాలి. కర్రీలో వేసేంతసేపు వాటర్లో ఉంటుంది చూసుకోండి. చూడండి, ఈ విధంగా వంకాయలు, ఆలుగడ్డలు రెండు గడి వేసేసాము. ఇవంతా ఉప్పు, కారం, టమాటాలు, ఆనియన్ అన్నీ ముక్కలు పట్టేంత వరకు మనం బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలిపితే అంత మంచిగా ఉప్పు, కారం ఎక్కుతుంది. మంచిగా కలిపేసుకున్నాం. ఇప్పుడు మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్న ధనియాల పొడి, కొంచెం ఎల్లిపాయ వేసి దంచేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న ధనియాల పొడి వేసేసుకోవాలండి. అంతే, ఇంక ఇందులో ఏం వేయాల్సిన పని లేదండి. కొంచెం వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని వాటర్ కూడా ఎక్కువ పట్టవండి, ఎందుకంటే ఇది ముద్దకూర, ఇది పులుసు కాదు, ముద్దకూర కాబట్టి కొన్ని వాటర్ మాత్రం వేయాలి. ఎక్కువ వాటర్ పోయొద్దండి. ఎక్కువ వాటర్ పోసి టేస్ట్ పోతుంది. కొంచెం వాటర్ అడుగంటకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ వేసేసి మనం ఉడకబెట్టుకోవాలి దీన్ని. ఇది కూడా ఒక 2 విజిల్లే, ఎక్కువ విజిల్స్ కూడా పెట్టకూడదండి. 2 విజిల్ పెట్టేస్తేనే మెత్తగా అయిపోద్ది. వంకాయ త్వరగా మెత్తగా అయిపోద్దండి. అన్ని కూరల్లోకి రాజు ఎవరంటే వంకాయ అంటారండి. ఈ వంకాయని ఎన్ని రకాలు చేసినా అన్ని రకాలు చేసుకోవచ్చు. చూడండి, వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. 2 విజిల్ పెట్టేసాము. ఆవిరిపోయిన తర్వాత మూత తీసాక ఇలా ఉందండి. చూడండి, వాటర్ అనేది అస్సలు మనం పోసిన వాటర్ ఎక్కువైపోయినాయి. సరిపోతుందండి ఇది మనం తినేటప్పటికి. కొంచెమే ఉంది, ఎక్కువ పులుసు లేదు. ఆ కొంచెం వాటర్ కూడా ఎక్కువైనాయి చూడండి. అందుకని వాటర్ కొన్ని వేసుకోండి, ఎక్కువ వాటర్ మాత్రం వేయొద్దు. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకున్నామండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాము. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఆలు వంకాయ టమాటా కర్రీ మీరుగా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.